నమస్తే అండి. ఈరోజు మనం ఎన్టీపీసీ వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 150 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హత ఎంత ఉండాలంటే బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి. జీతం సుమారుగా 70,000 నుండి ఆయా పోస్టులు బట్టి ఇది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 26/5/2025 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు లాస్ట్ డేటు 9/6/2025తో లాస్ట్ డేట్గా పరిగణించడం జరుగుతుంది. అధికారిక వెబ్సైటు మనం చూసినట్లయితే career.ntpcs.co.in ఈ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ యొక్క సమాచారాన్ని చేరే విధంగా చూడండి. డిగ్రీ మరి బీఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కనుక వారికి యొక్క సమాచారాన్ని చేరే విధంగా చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేవారికి జనరల్, ఈడబ్ల్యూఎస్ వారు, ఓబీసీ వారు 300 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్ వారు, ఎక్స్ఎస్డబ్ల్యూఓ, ఎక్స్ఎస్ఎం వారు, ఫిమేల్స్ వారికి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట ఫీజులు. ఈ ఫీజు ఎలా పే చేయాలి ఏంటి అన్నట్టు మనం కనుక చూసినట్లయితే ఈ ఫీజు వచ్చేవరకు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. రెండోది ఎస్బీఐ యూజింగ్ ది ఎన్టీపీసీ pay/in ఆ యొక్క సైట్ ద్వారా కూడా చేయొచ్చు. ఎన్టీపీసీ వారి యొక్క సైట్ ద్వారా ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం 150 పోస్టులకు మరి అధికారిక వెబ్సైట్ ద్వారా ఇచ్చారు కాబట్టి మనం డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్టులు 40 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ మెకానికల్ పోస్టులు 70 ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ C&I పోస్టులు 40 పోస్టులు ఉన్నాయి. మనం చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్టులకు 40 ఉన్నాయి. వీటిలో క్వాలిఫికేషన్ కావాలంటే బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ చేసినటువంటి అభ్యర్థులు అర్హులు. వారికి మినిమం 60% తగ్గకుండా ఉండాలి. వారు వీటి మీద ఎలక్ట్రికల్ మీద సుమారుగా ఒక 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ మెకానికల్ వారు 70 పోస్టులు ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హత బీఈ బీటెక్ చదివి ఉండాలి. 60% కలిగి ఉండాలి. ఆయా రంగాలలో 10 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్ C&E 40 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా అర్హత బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో 60% కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. మరి 10 years ఆయా రంగాలలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం కేటగిరీ వైజ్గా ఈ యొక్క మనం మెకానికల్ వారిగా చూద్దాం. ఎలక్ట్రికల్ వారు మరి యూఆర్ఎల్ వారికి 19 పోస్టులు ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్లో ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 10 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 5 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. టోటల్గా 40 పోస్టులు భర్తీ చేయడానికి వారు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ మెకానికల్లో మనం చూసినట్లయితే మనం మెకానికల్లో యూఆర్ఎల్ వారికి 30 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 7 పోస్టులు ఇచ్చారు. ఓబీసీ వారికి 18 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వారికి 10 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 5 పోస్టులు కేటాయించారు. మొత్తం 70 పోస్టులుగా పరిగణించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే C&I వారికి యూఆర్ఎల్ వారికి 19 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు, ఓబీసీ వారికి 10 పోస్టులు, ఎస్సీ వారికి 5 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. మొత్తం 40 పోస్టులు. ఈ విధంగా ఎన్టీపీసీ వారి నుండి జాబ్స్కి రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మరి చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉపయోగపడుతుందని ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు
వీలైనంత వరకు మరి బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరైతే చేసినటువంటి వారు ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని పంపగలిగినట్లయితే వారికి మన ఉద్యోగ విషయాలలో తోడ్పడినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను.